ముత్యాల మెచ్చని ముని పండ్ల చూచి పాలెండ్లపై జారు పయ్యద చూచి జవజవమను కౌసు సౌరును చూచి గుండ్రని పిరుదుల కుదిరిక చూచి కమనీయ కల హంసగమనంబు చూచి మొగమన కందమౌ మొటిమను చూచి మధుసూదనుడు తక్క మగవారలెల్లా వలపు నిక్కాక కూవశవత్తులైరి. అమ్మవారికి చక్కటి బొట్టు పెట్టి ఇలా సోగ కన్నులతో చూస్తూ ఆ చెంగల్వ పూలదండ పట్టుకుని అమృతం లాంటి ఆ అధరంతో ముత్యాల్లాంటి పళ్లతో పెద్ద కేశపాశంతో మంచి పట్టుపుట్టంతో అమ్మవారు నడిచేస్తుంటే చిత్రం ఏమిటంటే దృష్టి తగలకుండా ఈశ్వరుడు ఓ చిన్న ముఠి ఒకటి పెట్టాడు ఈ అధరం కింద. అందుకని చెప్పి అటువంటి ఓ నల్లటి ముఠి ఒకటి ఆ ముఠిమతోటి వస్తుంటే మగవారులందరూ వలపు పొందారట, ఒక్క మధుసూదనుడు తప్ప. అలాంటి సమయంలో కన్నులకెగ దన్ను కైపున తన్ను తిలకించుచున్నట్టి దిక్పాలకాది సురవర్గమును గాంచి సుతతి భావించే. వీళ్ళందరినీ చూసి అనుకుంటుంది, ఇందాక అంది కదా, ఒకటి దగ్గరికి వెళితే ఇప్పటికే భార్య ఉంది, ఒక ఆయన దగ్గరికి వెళ్ళలేము, ఒక ఆయనేమో ఎప్పుడు ధర్మం ధర్మం అంటుంటాడు. అది చెప్పడానికి ఒకడంట రాని వాడొకడు జారుండు, ఒకడు రక్త పిపాసి ఒక్కడు జడధి, ఒక్కడు తిరిపెగాడొకడు చెంచలుడు, కాయకంటి ఒకండు కటికవాడొకడు, ఒక్కటి తరకైన ఒక్కటి తాలు. ఒక గుణం ఉంటే ఒక గుణం లేదు. ఈ మొగమ్ములకటే ఇంతింత నునుపు, శ్రీవత్సవక్షుండు శ్రితరక్షకుండు, పుండరీకాక్షుండు భువనమోహనుడు, శంఖచక్రధరుండు శార్ంగహస్తుండు, తప్తచామీకరా ధగధగద్ధగిత పీతాంబరధరుండు, ప్రియదర్శనుండు, మణిపుంజరంచిత మంజుల మకుట మకరకుండలహార మంజీరకటక, కాంచికాకేయూర కమ్రభూషణుడు, అనుపమ జ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య గాంభీర్యమార్థవౌదార్య శౌర్య ధైర్య స్థైర్య చాతుర్య ముఖ్య కళ్యాణ గుణగణౌఘ మహార్ణవుండు, తనకు నీడగువాడు తనమించువాడు, విశ్వమంతయును తానైనవాడు, శేషాద్రి నిలయుండు శ్రీనివాసుండు, పతి అయిన సుఖములు పడయంగవచ్చు, తులలేని భోగాల తులతూగవచ్చు, ఏడేడు లోకాల ఏలంగవచ్చు, అంచు సౌరికి వైచె అలమేలు మంగ చెంగల్వ విరిదండ చిత్తమొప్పంగా, సకల జగంబులు జయవెట్టుచుండ శచియు గౌరియువాణి సర్వేశ్వరునకు, తల ఎంటి పన్నీట తానమాడించి. మరి నారాయణుడికి కూడా మంగళ స్నానం చేయించాలి కదా, అందుకని శచీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి కలిసి ఆయనకి మంగళ స్నానం చేయించారట. తడియొత్తి వేణుపత్రములంత చేసిన మంబులను దిద్దిన వభూషణముల గైసే యది విజవర్గంబులు కొలువా, కదలనై రావణ గజముపై స్వామి. ఆయనకి తలస్నానం చేయించి తువ్వాలు పెట్టి చక్కగా తల జుత్తంతా ఒత్తేసి మళ్ళీ చక్కగా దువ్వేసి కిరీటం పెట్టేసి ఊర్ధ్వపుండ్రాలు పెట్టేసి స్వామివారిని ఐరావణ ఆ రావణ వాహనం మీద తీసుకుని వెళ్ళారట సభలోకి. తీసుకెళితే కేశవాయంచును కీరముల్ పలుక, నారాయణాయంచు నమళులు పలుక, మాధవాయంచును మధుపముల్ పలుక, గోవిందయనచును కోయిలల్ పలుక, తైతక్క ధిమితక్క తద్ధిమితకిట జండుతక జండుత జండుత యటంచు అచ్చరి విరి బోనులాడి పాడంగా, ముత్తైదువలు శేషముత్యాలు చల్ల చల్లగా వెంచేయు జలదవర్ణునకు, అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టే. ఆ నారాయణుడు నడిచొస్తుంటే నారాయణ కేశవ గోవింద అంటుంటే ముందు మహర్షులు వేదం జరుగుతుంటే వెనక ఉపనిషత్ మంత్రాలు వల్లిస్తుంటే సభామంటపంలోకి వచ్చేట. అది వచ్చ ఇది వచ్చ అల్లుడటంచు మామగారెదురేగి మధుపర్కమిచ్చే, పందిటిలోనికి పట్టితో తెచ్చే పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు మంగళాశాసన మంగళం మిడగా, కమల చేతికి చెక్కి కట్టె కంకణము దివ్య శంఖంబులు తిరుచిన్నములును, వేణుమద్దల రుద్రవీణలు మొరయ తల వంచి కూర్చున్న తన్వి కంఠమున మధువైరి గీలించ మాంగల్యమపుడు. చక్కగా తల వంచ కూర్చున్న లక్ష్మీదేవి మెడలో లేచి నిలబడి వంగి జాగ్రత్తగా మహర్షులు చెప్తున్న మంత్రములకు అనుగుణంగా వీడియో పిచ్చ లేకుండా కట్టేట మంగళసూత్రాన్ని నారాయణుడు ఆ రోజున. అందుచేత అలా మంగళసూత్రం కడితే ఆ చేతుల తల బ్రాలు చేకొని కూడా పోయగా వెనుకాడు పువ్వు బోని ముందు, శిరము వంచిన ఎట్టు శ్రీధరు చూచి లక్ష్మీదేవి చేతిలో తలంబ్రాలు పట్టుకుని కూడా
అయ్య బాబోయ్, ఆయనేమో ఇంత ఎత్తున్నారు, ఇలా చేతులు ఎత్తి ఎలా పొయ్యడం అని కొంచెం శంకతో సిగ్గుపడుతూ అలా పట్టుకుని ఉండిపోయింది తలంబ్రాలు. ఉండిపోతే ఇంతటి శ్రీమన్నారాయణుడు ఎవ్వరి దగ్గర తల వంచనివాడు, అందరికీ అన్నిటినీ కూర్చేవాడు, ఇంత లక్ష్మీదేవిని ఎదురుగుండా చూసేటప్పటికి పొంగిపోయి మావిడితో తలంబ్రాలు పోయించుకోవాలని ఇలా తలంచేసేట. వంచేస్తే పకపక నవ్విరి పల్లవాధరులు 14 భువనమిల్ పాలించునట్టి చల్లని విభునకు జయమంగళంబు. మా తల్లితో మా అక్షతలు పోయించుకోవడానికి, తలంబ్రాలు పోయించుకోవడానికి తల వంచిన నా స్వామి ఔదార్యానికి జయమంగళం అని ఆ రోజున అక్కడ ఉన్న వాళ్ళందరూ మంగళం చెప్పారట. చల్లని విభునకు జయమంగళంబు పదము మోపిన చోట పసిడి పండించు చూడి కుత్తుకకు శుభమంగళంబు అంచుహారతులెత్తనంగనామణులు. రేపు మీరందరూ హారతులు ఎత్తుదురు గాని హారతులెత్తనంగనామణులు సాగె భూవము బంతి సంతోషముగను కలిత కంకణ జనాత్కారములెసగా కటక ఘలంఘలాత్కారముల్ పొసగా పిరుదులపై వేణి పింపిళ్ళు కూయ మొగమున తిలకంబు ముక్కున జార చిరుచెమ్మటల దోకి చెదరు గంధమ్ము ఘమఘమ వాసనల్ కృమరింపంగా చురుకు చూపుల కోపు చూపరగుండె పలువ చిచ్చుర గొల్పు వగలాడి ఒకటే కోడిగమ్మాడెను గోపాలునిట్లు. భోజనాలు పెడుతున్నారట. ఎంత గమ్మత్తుగా వర్ణించారో చూడండి. ఆ భోజనాలు పెట్టేటప్పుడు మగవాళ్లు కాదు వడ్డనలు చెయ్యవలసింది, అమ్మతనం. ఆడవాళ్లు ఎలాంటి వాళ్ళు వడ్డించారట. చక్కగా పట్టు చీరలు కట్టుకుని ఆ చీరలు ఇలా తీసి ఇలా దోపుకుని కొంచెం ఇలా చీర తీసి కుచ్చిళ్ళు పైకెట్టుకుని ఆ చేతుల నిండా గాజులేసుకుని మంచి బొట్టు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని ఘుమఘుమలాడిపోయే సుగంధాలు ఒంటికి పూసుకుని పెళ్లి కదా వచ్చి కొంచెం పప్పు వేసుకోండి, కొంచెం కూర వేసుకోండి అంటుంటే అంత పప్పక్కర్లేదమ్మా అంటే ఇలా కొరకొరా చూస్తుంటే ఏమిటో అడగడం అని అంత అక్కర్లేదన్నానమ్మా అంటే ఓ చిరునవ్వు నవ్వేస్తుంటే ఆ సువాసనలకి వాళ్ళని చూసి వీళ్ళు పొంగిపోయి 2 ముద్దలు తినేవాడు 6 ముద్దలు తింటుంటే అలా వడ్డించేస్తుంటే ఇంత కష్టం తెలియని ఆడవాళ్లు కొంచెం చెమటలు పట్టేసి ఆ బొట్టు కరిగి కొద్దిగా ఇలా పడిపోతుంటే ఆ పమిట కొంగు ఇలా దోపుకున్న తీసొక్కసారి ఇలా 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 హత్తుకుని చక్కగా పెళ్లిపీటల మీద ఇంకా కూర్చున్నటువంటి ఆ లక్ష్మీనారాయణుల్ని చూసి కోడిగమ్మాడెను కొమరిత యొక్కతే. ఒక ఆడపిల్ల చాలా గడుసుది గోపాలుణ్ణి చూసి ఇలా అందిట ఆయన్ని. ఆ పెళ్లి కొడుకుని చూసి హాయిగా కూర్చున్నాడు, చూడు ఎలా ఉన్నాడో అనుకుందో ఏమో ఆవిడ. పెళ్లి కొడుకుని ఆడపెళ్లి వారు ఆట పెట్టిస్తూ ఉంటారు కదా, అందుకని ఆవిడ ఆట పట్టించిందిట. ఏమందంటే మన పెండ్లి కొడుకెంతో మహనీయుడమ్మా మహిళలన్ వలపించు మంత్రగాడమ్మా మచ్చుమందులు చల్లి మది దోచకున్న కనివారినెవ్వరూ కామింతురమ్మా. అయ్యో మన పెళ్లి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా, మత్తు మందు జల్లి ఆడవాళ్ళందరినీ వశం చేసుకుంటూ ఉంటాడు. మరి రాసలీల చేశాడు కదా, అందుకని వశం చేసుకుంటాడు. అలా చేసుకోకపోతే ఈయన అందానికే ఆడది పెళ్లి చేసుకుంటుంది, ఎంత నల్లగా ఉన్నాడో చూడండి అని. కరివా కరి అంటే కర్రిగా ఉన్నారంటారు చూసారా, కరివా నేనెవ్వరు కామింతురమ్మా. ఈ నల్లనాయని పెళ్లి చేసుకునేవాడు ఎవరందిటే సుకియలు పోలీలు సొగుయవు గాని పురపుర మట్టిని బొక్కెడునంట. చెగోడీలు జంతికలు పెట్టికెళ్ళి అక్కడ పెట్టి తినరా అంటే అల్లుడా అంటే నాకు ఇలాంటివి పడవ మామగారు అని పెరట్లోకి వెళ్ళి మట్టి తింటాడు. అలవాటు కదా కృష్ణ భగవానుడుగా ఉన్నప్పుడు నోట్లో మట్టి పోసుకోవడం. అందుకని మన పెళ్లి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా, చెగోడీలు జంతికలు తిండమ్మా మట్టి తింటాడు. అందుకని పట్టెమంచము వేసి పమరింప పాముపై తాపోయి పవలించునంట. మామగారు అల్లుడు వచ్చాడు కదా అని మంచి పట్టెమంచం వేసి పరుపేసి అల్లుడు గారు పడుకోండి అంటే అబ్బాయి మంచం మీద నాకు అలవాటు లేదండి అని పాముక్కి పడుకుంటూ ఉంటాడు. శేషుడి మీద పడుకుంటాడు కదా మరి. అందుకని అంబారి ఏనుగు అవతల కంపి బుల్లిగడ్డ మీద వయాలి కదలెడునంట. మంచి ఏనుగుని తీసుకొచ్చి అంబారీ ఏనుగు అక్కడ పెట్టి అయ్యా పెళ్లి కొడుకు గారు అల్లుడు గారు ఏనుగు ఎక్కి మా అమ్మాయితో కలిసి అలా పురవీధుల్లో తిరిగి రండంటే అబ్బెబ్బే నాకు ఏనుగు ఎందుకండి అని ఓ బొల్లిగద్దనెక్కి తిరుగుతుంటాడు. అంటే గరుత్మంతుడి మీద ఎక్కి తిరుగుతుంటాడని. వింత వేషములెన్నో వేసెడునంట రాసిక్యమిటిలుంచి రంగటులుంచి ఆకార సౌందర్యమరయుదుమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తమ్ము తామర కలికి స్థానమ్ము సుమ్ము. అయ్యా పోన్లేండి గుణాలు ఇంత గొప్పవైతేనే పిల్లాడందంగా ఉంటాడనుకుంటారేమో, అసలు తామర పువ్వులు పుట్టడానికి స్థానమైనది ఎంత బాగుంటుందో మా పెళ్లి కొడుకు అంత రంగులో ఉంటాడు. అంటే బురద నల్లగా ఉంటుంది కదండి, తామర పువ్వు పుట్టే బురద నల్లగా ఉంటుంది, అందుకని అంత నల్లగా ఉంటాడు పెళ్లి కొడుకని.
అందుకని ఆకార సౌందర్యమరయుధమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తము తామర కలిమికి స్థానము సుమ్ము ఈ అంటూ మన బాలకెప్పుడంటకుండా తామర సిరి కల ధన్యాత్మునకును అంటూ ముట్టుకోకండి అంటుంటారు కదా, అలా మన పిల్ల చూస్తే అంత ఎర్రగా ఉంటుంది, అంత మంచి పట్టు పుట్టం కట్టుకుని అన్ని హారాలు వేసుకుంటుంది. మన పెళ్లి కొడుకు చూడు లోపల బయట కూడా ఎంత గొప్పవాడు. అందుకని ఈ అంటూ మన పిల్లకి అంటుకుంటుందో ఏమిటో. ఈ అంటూ మన పిల్లకి అంటుకోకుండా ఉండాలంటే మరి పిల్లని చేసేసుకున్నాడు, తామర సిరి గలవాడు ఇప్పుడు. అందుకని ఈయనకి కొంచెం శుద్ధి చేద్దాం. ఏం చేస్తారో తెలుసా, మీ అందరూ వడ్డనా పిల్ల రండండి అని నలిచి నల్లేరుతో నలుగిడవడెను. నల్లేరు తీసుకురండి, పెళ్లి కొడుకోసారి మనందరం నలుగు పెడదాం. కందనీటను ఒడల్ కడుగంగవలెను. కందనీరు తీసుకొస్తే కడిగేద్దాం ఆయన్ని. గంధకలే పమ్ము కడుబు ఊయవలెను. గంధకం బాగా పేస్టులా చేసి ఈయనకి పూద్దాం. పూస్తే ఈ నలుపు విరిగిపోతుంది. వాడవాడల తిప్పి వదలంగవలెను. వాడవాడల తిప్పి వదిలేద్దాం. అంటే పెళ్లిళ్లలో సరదాగా ఉంటాయి కానీ ఒక చిన్న